Subhash Whiteboard gives you knowledge and orientation in grammar concepts in English language. మీకు సులభమైన పద్ధతులలో ఇంగ్లీష్ గ్రామర్‌పై అవగాహన కల్పించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌పై, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్‌పై, స్పీకింగ్ అండ్ లిజనింగ్‌పై పట్టు సాధింపజేయడమే మా లక్ష్యం. ఈరోజు మన సుభాష్ వైట్ బోర్డ్ మీద ఉన్నది ఒక పోయెమ్. దట్ ఈస్ 'వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్'. 'వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్'. దిస్ పోయెమ్ వాస్ రిటెన్ బై రబీంద్రనాథ్ ఠాగూర్, ఏ వెర్సటైల్ ఇండియన్ పర్సనాలిటీ. ఒక అత్యంత గొప్ప కవి, అలాగే డ్రామటిస్ట్, ఆర్టిస్ట్, గ్రేట్ ఫిలాసఫర్ అండ్ పేట్రియాట్ అయినటువంటి రబీంద్రనాథ్ ఠాగూర్ చేత ఈ పోయెమ్ రాయబడిందనమాట. చూడండి, దిస్ వాస్ ద నేమ్ ఆఫ్ ది పోయెమ్ 'వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్'. ఈ పోయెమ్ ఠాగూర్ చేత రాయబడినటువంటి ఒక యాంథాలజీ ఆఫ్ పోయెమ్స్. పేరు 'గీతాంజలి'. 'గీతాంజలి' అనే హి రోట్ ఎన్ యాంథాలజీ. యాంథాలజీ అంటే సంకలనము. అంటే కొన్ని పద్యముల సంకలనము. అందులో మొత్తం 103 పోయెమ్స్ ఉంటాయి. అందులో ఇదొకటనమాట. 'వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్' ఒక పోయెమ్ అనమాట. ఇది ఒరిజినల్లీ దిస్ పోయెమ్ వాస్ రిటన్ ఇన్ బెంగాలీ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ ట్రాన్స్‌లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ ఇన్ ద నేమ్ ఆఫ్ 'సాంగ్ ఆఫరింగ్స్'. 'సాంగ్ ఆఫరింగ్స్' అనే పేరిట ఈ పోయెమ్స్ అన్నిటిని కూడా రబీంద్రనాథ్ ఠాగూర్ అనువదించడం, ఆయనే సొంతగా అనువదించడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోయెమ్‌ని ఒకసారి నేను ఫస్ట్ టు లాస్ట్ చదువుతాను. తర్వాత దీని తాలూకా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ చేద్దాం. 'వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై. వేర్ నాలెడ్జ్ ఈస్ ఫ్రీ. Where the world has not been broken up into fragments by narrow domestic walls. Where words come out from the depth of truth. Where tireless striving stretches its arms towards perfection. Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. Where the mind is led forward by thee into ever widening thought and action. Into the heaven of freedom, O Father, let my country awake. Okay, the poem was written by Rabindranath Tagore in 1913. ఓకే, ఈ పోయం నిజంగా చెప్పాలంటే ఈ పోయం అనేది అతనికి 1913లో నోబెల్ ప్రైజ్ రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణమైనటువంటి పోయం ఇది. 'వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్'. రియల్లీ చెప్పాలంటే ఇదొక విజనరీ పేట్రియాటిక్ ప్రేయర్ అనాలి దీన్ని. ఇట్ ఈస్ ఏ విజనరీ పేట్రియాటిక్ ప్రేయర్. ఎలా అవుతుందో చెప్తాం. ఇందులో ఆహ్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటంటే 1913 నాటి 1913 నాటి పరిస్థితులు, మానవులు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఇవన్నిటిని కూడా చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎలాగో చూద్దాం చూడండి. 'వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్'. మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అంటే ఎక్కడైతే మనస్సు భయం లేకుండా నిశ్చలంగా ఉంటుందో, అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. ఎక్కడైతే మానవుడు తలెత్తు తిరగగలడో, అంటే ఆ రోజుల్లో సిట్యుయేషన్స్ ఏంటంటే, ఆ రోజుల్లో మనకు స్వతంత్రం లేదు 1913కి. ఆ రోజుల్లో ఏంటంటే ప్రజలందరూ కూడా ఎప్పుడు భయంతో, అంటే రాజులు, చక్రవర్తులు, పాలకులు ఇలాంటి వాళ్ళ దౌర్జన్యానికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చట్టం లేదు, న్యాయం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనసు ఎప్పుడు కూడా భయంతో నిండి ఉండేది ప్రజలకి. ఎప్పుడేం జరుగుతుందో తెలియక. అలాగే వాళ్ళెవ్వరూ కూడా తలెత్తుకొని తిరిగేయడానికి, అంటే మనకు రాజ్యాంగం లేదు, ఫ్రీడమ్ లేదు. ఏమీ లేకపోవడం వల్ల మానవుడు తలెత్తుకొని తిరిగే పరిస్థితులనేవి భారతదేశంలో లేదనమాట. కాబట్టి దేవుణ్ణి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం కోరుతున్నాడంటే, ఆహ్, ఎక్కడైతే మనస్సు నిశ్చలంగా ఉంటుందో, ఎక్కడైతే భయం లేకుండా ఉంటామో, అలాంటి వాతావరణాన్ని భారతదేశంలో సృష్టించు అని చెప్పి దేవుణ్ణి కోరుతున్నాడనమాట. ఇక్కడ చూడండి, 'వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్'. ఎక్కడైతే మనసు భయం లేకుండా నిశ్చలంగా ఉంటుందో, అండ్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై. ఎక్కడైతే మానవుడు తలెత్తుకొని తిరగలడో. అలాగే నెక్స్ట్ లైన్‌లో చూడండి, రెండో లైన్‌లో 'వేర్ నాలెడ్జ్ ఈస్ ఫ్రీ'. ఎక్కడైతే నాలెడ్జ్ ఫ్రీగా లభిస్తుందో, ఫ్రీగా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ యాక్చువల్లీ ఆ రోజుల్లో కొన్ని కులాలు, కొన్ని మతాలు వాళ్ళకి మాత్రమే చదువుకునే అర్హత అనేది ఉండేదన్నమాట. అంటే మన కుల వ్యవస్థలో కొన్ని కులాలంటే క్షత్రియులు, బ్రాహ్మలు తప్ప మిగతా వాళ్ళకి చదువుకునే అవకాశం లేదు. అప్పుడు అలాంటి టైంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం కోరుతున్నాడంటే, ఎక్కడైతే నాలెడ్జ్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ టు ఆల్. ద నాలెడ్జ్ షుడ్ బి ఫ్రీలీ అవైలబుల్ టు ఆల్. అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా చదువుకోవడానికి
అందరికీ కూడా నాలెడ్జ్ సమంగా పంచబడాలి అనే ఆలోచనని చక్కగా తెలియజేశాడనమాట. అలాగే మూడోది చాలా ఇంపార్టెంట్ చూడండి. వేర్ ద వరల్డ్ హాస్ నాట్ బీన్ బ్రోకెన్. ఎక్కడైతే ప్రపంచము ముక్కలుగా విడగొట్టబడి ఉంటదో ఫ్రాగ్మెంట్స్ అంటేనే ముక్కలు. వేర్ ద వరల్డ్ ప్రపంచం అనేది ముక్కలుగా విడగొట్టబడి ఉండదు. ఎలాంటి ముక్కలవి? బై నారో, నారో నారో డొమెస్టిక్ వాల్స్ ఇరుకైన మానవీయ గోడలు. అంటే ఆ రోజుల్లో సమాజం అంతా కూడా కులం, మతం, ప్రాంతం, భాష, రంగు ఇలాంటి విభజన ఉండేదనమాట. అంటే ఎలా అంటే కులం రకరకాల కుల వ్యవస్థలో విడిపోయి ఉండేది సమాజం. ఇవన్నీ కూడా అడ్డుగోడలు మనిషికి, మానవుల్ని ఒక్కటగా ఉండకుండా చేసేటటువంటి అడ్డుగోడలైనటువంటి కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ప్రాంతీయ వ్యవస్థ, అలాగే రంగు, మనిషి భాష ఇలా ముక్కలుగా విడగొట్టబడి ఉన్న సమాజం కాకుండా, నాకు మనుషులందరూ కలిసుండే సమాజం ఎక్కడుందో అక్కడికి నా సమాజాన్ని తీసుకువెళ్ళు అని చెప్పి ఆయన కోరుతున్నాడనమాట. వేర్ ద వరల్డ్ హాస్ నాట్ బీన్ బ్రోకెన్. ఎక్కడైతే ప్రపంచం ముక్కలుగా విడగొట్టబడి ఉండదో, ఫ్రాగ్మెంట్స్ ముక్కలు బై నారో డొమెస్టిక్ వాల్స్ ఇరుకైన మానవీయ గోడలు. అంటే ఈ ఒక్క మాటలో అతడు కుల వ్యవస్థని, మత వ్యవస్థని, అలాగే ఆహ్, ప్రాంతీయ వ్యవస్థని, భాషా వ్యవస్థని ఇయన్నిటిని కూడా అతను ప్రశ్నించాడనమాట. ఇవన్నీ లేని, ఇలాంటి అడ్డుగోడలు లేని సమాజాన్ని తయారు చెయ్యని చెప్పి. తర్వాత చూడండి. వేర్ ద వర్డ్స్ వర్డ్స్ కమ్ ఔట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. కమ్ ఔట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ అంటే నిజపు లోతులలోంచి మాటలు వస్తాయి. అంటే అర్థమేంటి? సమాజం అంతా కూడా నిజం మాట్లాడాలి. మోసం ఉండకూడదు. ప్రజలందరూ నిజం మాట్లాడే ఒక సమాజాన్ని నిర్మించు అని చెప్పి అడుగుతున్నాడనమాట. అంటే నిజపు లోతులు. డెప్త్ ఆఫ్ ట్రూత్ అంటే నిజపు లోతుల్లోంచి మాటలు రావాలి. వేర్ వర్డ్స్ కమ్ ఔట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. అంటే ఎక్కడైతే ప్రజలందరూ కూడా ప్రజల మాటలు నిజపు లోతుల్లోంచొస్తాయో అలాంటి సమాజాన్ని నిర్మించు అని చెప్పి చెప్తున్నాడనమాట. అలాగే నెక్స్ట్ లైన్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ లైన్. వేర్ టైర్‌లెస్ స్ట్రైవింగ్ అంటే అలసిపోని నిరంతర కృషి స్ట్రెచెస్ చాచుతుందో ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పెర్ఫెక్షన్ పరిపూర్ణత వైపు తన చేతులు చాచుతుందో. వేర్ టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పెర్ఫెక్షన్. ఎక్కడైతే అలసిపోని నిరంతర కృషి పరిపూర్ణత వైపు దారి తీస్తుందో. అంటే అలసిపోని నిరంతర కృషి అంటే సమాజంలో కష్టపడే వాడికి మంచి ప్రతిఫలం రావాలి. తక్కువ కష్టపడేవాడికి వాడికి సరిపోయే ప్రతిఫలం రావాలి. అలా కాకుండా లంచగొండితనం, బంధుప్రీతి ఇలాంటి వాటి వల్ల ఒక్కొక్కసారి అనామకులనేవాళ్ళు అందలమెక్కుతారు. చాలా గొప్పవాళ్ళు మామూలు మనుషులుగా ఉండిపోతారు. అలా ఉండకూడదు నా సమాజం. ఎక్కడైతే టైర్‌లెస్ స్ట్రైవింగ్ అలసిపోని నిరంతర కృషి, స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ తన చేతులు చాచుతుందో టువర్డ్స్ పెర్ఫెక్షన్ పరిపూర్ణత వైపు చేతులు చాచుతుందో అలాంటి సమాజాన్ని తయారు చెయ్యి అని చెప్తున్నాడన్నమాట. నెక్స్ట్ లైన్ చూడండి. వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ అంటే కారణమనే స్వచ్ఛమైన సెలయేరు హాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే తన దారిని కోల్పోదు ఇంటు ద డ్రయరీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్ అంటే ఎండు టెడారి ఇసుకలో కారణమనే స్వచ్ఛమైన సెలయేరు ఇంకిపోకుండా ఉంటుందో. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ రీజన్ అంటే కారణం. కారణం అని ఒక సెలయేరులా ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. కారణం అనేది ఒక సెలయేరులా ప్రవహిస్తూ ఉండాలి. అది ఎండు టెడారి ఇసుక. ఎలాంటి ఎండు టెడారి ఇసుక? డెడ్ హ్యాబిట్. డెడ్ హ్యాబిట్ అంటే ఇక్కడ మూఢనమ్మకాలు. అంటే మనం మానవులు ఏం చేస్తారంటే మూఢనమ్మకాలతో కొన్ని పనులు చేస్తారు. కారణాన్ని వెతకరు. మనం చేసే కొన్ని క్రతువులకి వాటికి కూడా కారణాలుండవు. ఎందుకు మనం అలా చేస్తున్నాం అనే దానికి రీజన్ ఆలోచించరు. అలాగే ఇక్కడ ఏముండాలంటే ప్రతి మానవుడు చేసే ప్రతి పనికి రీజన్ ఉండాలి. రీజన్ ఉంటేనే మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే పూర్వకాలంలో వ్యాధులుండేవి. కలరా, మశూచి ఇలాంటి వ్యాధులు మనుషుల్ని చంపేస్తున్న రోజుల్లో ఆహ్, ఆ వ్యాధులు కేవలం దేవతల వల్ల, దేవుళ్ళ వల్ల వస్తున్నాయని చెప్పి భావించి వాటికి పూజలు చేసేవారు. కానీ కొంతమంది ప్రముఖులేం చేశారంటే, అసలు ఈ వ్యాధులు రాడానికి కారణం ఏమిటి అని ఆలోచించారు. రీజన్ ఆలోచిస్తే ఆ రీజన్ ఏం తేలింది? అది బాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చిందని తేలింది. తేలగానే వెంటనే దానికి మందులు కనిపెట్టి ఈ రోజు ఆ వ్యాధులు లేకుండా కంప్లీట్‌గా ఇరాడికేట్ చేసేసారు.
మరి అలాగే ప్రతి ఆలోచన వెనుక ప్రతి ఆలోచనని కూడా ఒక మూఢనమ్మకం చంపేస్తది. కాబట్టి మూఢనమ్మకాలు లేని కారణాలు వెతికే సమాజాన్ని తయారు చేయని చెప్పి దేవుణ్ణి కోరుతున్నాడనమాట. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ చూద్దాం చూడండి. వేర్ ద మైండ్ ఈస్ లెడ్ ఫార్వర్డ్ బై థీ. ఎక్కడైతే మా మేధస్సు, మనస్సు లెడ్ ఫార్వర్డ్ బై థీ. థీ అంటే ఇక్కడ చూడండి. థీ అంటే యూ, బై యూ. నీ చేత మా ఆలోచనలు, మా పరిజ్ఞానం ఇవన్నీ కూడా నీ చేత నడపబడాలి. లెడ్ ఫార్వర్డ్ అంటే నీ చేత నీవు నాయకత్వం వహించి వాటిని నడపాలి మనసుని. ఇంటూ ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్. అంటే ఇంక విస్తృతి లేనటువంటి చిట్ట చివరి ఆలోచన వరకు కూడా మానవుల తాలూకా మేధస్సు అనేది నీ చేత నడపబడాలి. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక అణువ్యవస్థ ఉంది. అణువ్యవస్థ. అణువ్యవస్థని సక్రమంగా ఉపయోగించుకుంటే అది మానవుడికి పనికొస్తుంది. అలా కాకుండా దాంతో అణుబాంబు తయారు చేసినట్టయితే మానవ వినాశనానికి దారితీస్తది. అలాగేంటంటే ప్రతి ఆలోచన కూడా నీ చేత నడపబడాలి. అంటే మంచికి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేటట్టు ఉండాలని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ తెలియజేశారన్నమాట. వేర్ ద మైండ్ ఈస్ లెడ్ ఫార్వర్డ్ బై థీ. మనసు నీ చేత నడపబడాలి. ఇంటూ ఎవర్ వైడనింగ్, విస్తృతం. ఇంకా విస్తృతి లేదు అన్న చివర ఆలోచన వరకు కూడా నీ చేతే నడపబడాలి. అంటే మానవ జ్ఞానం అనేది మానవ మనుగడకు పనికి రావాలి. మానవ శ్రేయస్సుకు పనికి రావాలనే విషయాన్ని చాలా క్లియర్‌గా తెలియచేశాడన్నమాట. అండ్ ఇంటు ద హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్. అలాంటి లక్షణాలు కలిగినటువంటి స్వేచ్ఛా స్వర్గాన్ని ఓ ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్. అంటే నా సమాజాన్ని ఓ ఫాదర్ చూసారా? ఓ ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్. నా సమాజాన్ని అలాంటి ఉన్నత లక్షణాలు కలిగినటువంటి సమాజంగా మార్చు అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ తక్కువ పదాలతోనే ఎంత చక్కటి విషయాన్ని తెలియజేశాడు. చూడండి ఇందులో ఏంటేంటనే ఒకసారి చూద్దాం. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. అంటే మనస్సు నిశ్చలంగా ఉండాలి. మనిషి తలెత్తుకు తిరగాలి. జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది అందరికీ సమానంగా లభించాలి. ప్రపంచం కుల, మత, ప్రాంతీయ భాషా తత్వాలతో ముక్కలుగా విడగొట్టబడి ఉండకూడదు. యూనివర్స్ అంతా ఒకటిగా ఉండాలి. ఎక్కడైతే మానవులందరూ కూడా నిజాన్నే మాట్లాడాలి. అంటే అలాగే అలసిపోని నిరంతర కృషి పరిపూర్ణతకు దారితీయాలి. అలాగే కారణమనే సెలయేరు మూఢనమ్మకాలతో కారణం ఆగిపోకూడదు. కారణం ఎప్పుడు ప్రతిదానికి కారణాన్ని వెతుక్కుంటేనే మానవులు పనిచేయాలి. అలాగే మానవ మేధస్సు అనేది నీ చేత నడపబడాలి. నువ్వు అంటే మంచి శ్రేయస్సుకి, జన శ్రేయస్సుకి, సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడేటట్టే మానవ మేధస్సు పెరగాలి. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక గొప్ప సమాజాన్ని నిర్మించు అని చెప్పి, ఇక్కడ కూడా చూసారా? ఓ ఫాదర్ అంటే ఈ పోయెమ్ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించడానికి కారణం ఈ ఒక్క పదం అన్నమాట. ఓ ఫాదర్. ఇందులో ఆయన ఏ దేవుణ్ణి స్పెసిఫై చేయలేదు. ఓ నా తండ్రి అన్నాడన్నమాట. దీన్ని ఏ మతం వాళ్ళు చదివితే ఆ మతం దేవుడు కనబడతాడు. ఆ! అంతేగాని ఆ విధంగా దేవుణ్ణి హ్మ్, ఒంట మై ఫాదర్ అండ్ ఓ ఫాదర్ అనడం ద్వారా ఇతనేం చేశాడంటే, మొత్తం ఈ పోయెమ్‌ని యూనివర్సలైజ్ చేసేసాడు. యూనివర్సలైజ్ చేసిన తర్వాత 1913లో ఇతనికి ఇలాంటి పోయెమ్స్ 103 పోయెమ్స్‌తో యాంథాలజీ ఆఫ్ పోయెమ్స్ 'గీతాంజలి' రాయడం వల్ల ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. అంత గొప్పటి ఇంత గొప్ప పోయెమ్, అంత గొప్ప వ్యక్తి మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారన్నమాట. అంత గొప్ప వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. Okay, thank you. Thank you for watching this poem.